సూర్యాపేటలో జరిగిన ఓ హత్య కేసును పోలీసులు ఛేదించారు. శివకుమార్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ రిమాండ్కు తరలించారు. పాత కక్షల్ని దృష్టిలో ఉంచుకునే ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. పరారీలో ఉన్న మరో 2 నిందితుల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. సూర్యాపేటలోని కుసుమవారి గూడెం సమీపంలో ఈ నెల 27న రాత్రి జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. హోటల్ వద్ద శివకుమార్ అనే వ్యక్తిని హత్య చేసిన కేసులో 10 మందిని అరెస్ట్ చేశారు. వీరందరినీ రిమాండ్కు తరలించారు. పాత కక్షలను దృష్టిలో ఉంచుకుని ఈ హత్య జరిగినట్లు పోలీసులు నిర్ధారించారు. సూర్యాపేట పట్టణంలోని అన్నాదురై నగర్కు చెందిన ఫ్లవర్ డెకరేషన్ చేసే పెద్దింటి లింగస్వామికి చారగండ్ల శివకుమార్కు మధ్య 5 ఏళ్ల క్రితం ఘర్షణ జరిగింది. ఆ సమయంలో శివకుమార్పై లింగస్వామి హత్యాయత్నం చేశాడు. ఈ ఘటనతో పెద్దింటి లింగస్వామిపై కేసు నమోదయ్యింది. అప్పటి నుంచి పెద్ది లింగస్వామి శివకుమార్పై పగ పెంచుకున్నాడు. ఈ నెల 26న మధ్యాహ్నం చారగంట్ల శివ పెద్దింటి లింగస్వామికి సూర్యాపేట పట్టణంలోని పూల సెంటర్ వద్ద ఘర్షణ జరిగింది. ఈ సందర్భంగా శివ లింగస్వామిని అవమానించే విధంగా మాట్లాడాడు. తనకు జరిగిన అవమానాన్ని దృష్టిలో పెట్టుకుని పెద్ది లింగస్వామి తన స్నేహితులను ఆశ్రయించాడు. రౌడీ షీటర్ మాతంగి మధు, వారి స్నేహితులు కొంతమంది కలిసి శివకుమార్ హత్య చేయాలని ప్లాన్ చేశాడు. పథకం ప్రకారం మాతంగి మధుతో సాయంత్రం 4:30 సమయంలో శివకుమార్కు ఫోన్ చేయించి కుసుమవారి గూడెం వైన్ షాప్ దగ్గర గొడవవుతుందని, మాట్లాడే పనుందని రమ్మని పిలిచాడు. వీరి కుట్రను పసిగట్టలేకపోయిన శివకుమార్ కుసుమవారి గూడెం రోడ్డులో వైన్ షాప్ ఎదురుగా ఉన్న హోటల్ వద్దకొచ్చాడు. శివకుమార్ వచ్చినట్టు గుర్తించిన శత్రువులు తమ ప్లాన్ను అమలు చేశారు. వైన్ షాప్ ఎదురుగా ఉన్న విజయ్ హోటల్ వద్ద రాత్రి 10 గంటల సమయంలో శివకుమార్ మందు తాగుతున్నాడు. సరిగ్గా అదే సమయంలో పెద్ది లింగస్వామి, అతని స్నేహితులు మాతంగి మధు, వారి స్నేహితులు కొంతమంది అటాక్ చేశారు. కత్తులు, గొడ్డలతో తలపై విచక్షణారహితంగా నరికి హత్య చేశారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ కేసులో 10 మంది నిందితులను అదుపులో తీసుకుని విచారించారు. 10 మంది నిందితులు తాము చేసిన నేరం ఒప్పుకున్నారు. హత్య గురైన శివకుమార్తో పాటు నిందితులపై రౌడీ షీట్స్ ఉన్నాయి. నిందితుల నుంచి 1 స్కూటర్, 3 మోటార్ సైకిళ్లు, 3 కత్తులు, 2 గొడ్డళ్లు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసు వివరాలను ఎస్పీ నరసింహ వెల్లడించారు. పోలీస్ స్టేషన్ పరిధిలో కుసుమవారి గూడెం వైన్ షాప్ కి ఆపోజిట్ జరిగిన హోటల్లో జరిగినటువంటి మర్డర్ కేసు ఏదైతే ఉందో, ఒక రౌడీ షీటర్ని మరికొంతమంది హిస్టరీ షీటర్స్ బ్రూటల్గా కత్తులతోటి, గొడ్డన్లతోటి హత్య చేసినటువంటి కేసుని పోలీసు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. ఒక టీమ్గా ఏర్పడి నేరస్తులని ట్రాకింగ్ చేయడం జరిగింది. సూర్యాపేట టౌన్ ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1లో నివాసం ఉంటున్నటువంటి చారగండ్ల శివ మృతుడు, ఇతన్ని ఒకప్పుడు సహచరులుగా ఉన్నటువంటి వాళ్ళు, ఈ మృతుడు కూడా గతంలో మర్డర్ కేసులలో, వివిధ కేసులలో ఉండి హిస్టరీ షీటర్గా ఉన్నాడు. అతనికి అనుచరులుగా ఉన్నటువంటి కొంతమంది ఇతనితోటి ఎనిమిటీ పెంచుకోవడం, ఆ ఎనిమిటీలో భాగంగా పథకం ప్రకారం ఇతన్ని అంతమొందించాలని ప్లాన్ చేసుకోవడం, అతన్ని వాళ్ళ ప్లాన్ ప్రకారం ఇంటి నుంచి బయటికి రప్పియడం, ఆ రప్పించిన తర్వాత అతన్ని మూకుమ్మడిగా దాడి చేసి గొడ్డన్లు, కొడవన్లతోటి అతన్ని హతమార్చడం జరిగింది. 26/9/2025 రోజు ఎవరైతే మృతుడు చారగండ్ల శివ, ఇతను ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 1కి చెందినటువంటి శివ, ఇతనికి గతంలో పెద్దింటి లింగస్వామి అని పూల సెంటర్లో ఉండేటువంటి వ్యక్తితోటి గతంలో కేసులున్నాయి. పెద్దింటి లింగస్వామి ఇతన్ని గతంలో ఈ చారగండ్ల శివ మీద హత్యా ప్రయత్నం చేసినటువంటి కేసుల్లో పెద్దింటి లింగస్వామి నేరస్తుడిగా ఉన్నాడు. 26/9/2025 రోజు మధ్యాహ్నం పూట ఈ మృతుడు ఈ పెద్దింటి లింగస్వామి దగ్గరికి వెళ్ళి అతన్ని అందరి ముందు అవమానించే విధంగా మాట్లాడడంతో అతను చాలా కక్ష పెంచుకొని ఎట్లనైనా ఈ చారగండ్ల శివని ఎలిమినేట్ చేయాలని అతనికి సహచరుడుగా ఉన్నటువంటి
ఈ మధు అనేటువంటి నేరస్తుని ఇప్పుడు ఇక్కడ ప్రొడ్యూస్ చేసినటువంటి కొంతమంది నేరస్తులతోటి ఉమ్మడిగా ప్లాన్ చేసుకొని ఆయుధాలు సమకూర్చుకొని ఈ యొక్క మృతునికి చాలా దగ్గరగా ఉండేటువంటి వాళ్ళని సమాచారం ఇచ్చే విధంగా వాళ్ళను లొంగబరుచుకొని సో ఆ రోజు వీళ్ళు ఇలా పథకం ప్రకారం ఈ మర్డర్ని ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. హత్యలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొన్న మొత్తం 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందులో ప్రధాన నిందితులు పట్టణంలోని ఎన్టీఆర్ నగర్కు చెందిన మాతంగి మధు అలియాస్ కర్రి మధు, పెద్దింటి లింగస్వామి, వీరితో పాటు చెవుల నరేష్, జక్కి సతీష్, భాష గుంపుల సతీష్, నేరెళ్ల శ్రీరాములు, గువ్వల తరుణ్ కుమార్, సూర రామచంద్రు, జల్లా ఉదయ్ కుమార్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ నరసింహ తెలిపారు. ఈ యొక్క మర్డర్ జరిగిన మనం విధానం చూస్తే టెక్నికల్గా మనం ఎవిడెన్స్ని కలెక్ట్ చేసినాం, సైంటిఫిక్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసినాం, మర్డర్కు ఉపయోగించిన ఆయుధాలను కలెక్ట్ చేసినాం, వాళ్ళు ఏ విధంగా పారిపోయారు, ఎట్లా ఎస్కేప్ అయ్యారు, మళ్ళీ ఏ విధంగా వాళ్ళని పట్టుకునేంత వరకు పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ట్రాక్ చేయడం జరిగింది. ఇందులో మొత్తంగా మనం ఈ నేరంలో 12 మంది నేరస్తులని, అంటే మర్డర్లో ప్రత్యక్షంగా పాల్గొన్న వాళ్ళైతేమి, మర్డర్ ప్రణాళికలో పాల్గొన్న వాళ్ళు, మర్డర్కు సహకరించిన వాళ్ళందరినీ మనం నేరస్తులుగా పెట్టడం జరిగింది. ఇందులో ప్రధానమైనటువంటి నేరస్తుడు మాతంగి మధు, ఆలియాస్ కర్రె మధు. ఇతను ఎన్టీఆర్ కాలనీ సూర్యాపేటలో ఉంటాడు. ఇతను మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. పెద్ది లింగస్వామి ఫ్లవర్ డెకరేషన్ వర్క్ చేస్తాడు, అన్నా దురై నగర్కి సూర్యాపేటకు చెందినవాడు. ఇతను కూడా మృతుని కత్తితోటి దాడి చేయడం జరిగింది. చెవుల నరేష్ క్యాటరింగ్ వర్క్ చేస్తున్నాడు, సీతారాంపురం సూర్యాపేట టౌన్. ఇతడు జక్కి సతీష్ అలియాస్ టిప్పర్ సత్తి, ఇతను క్యాటరింగ్ వర్క్ చేస్తాడు, జేజే నగర్ సూర్యాపేట్. ఇతడు కూడా కత్తితోటి దాడి చేయడం జరిగింది. భాష గుంపుల సతీష్ అలియాస్ కేసారం సతీష్, ఇతను కూడా కేసారం గ్రామం, ఇతను కూడా గొడ్డలతోటి దాడి చేయడం జరిగింది. ఈ నేరస్తులతో పాటుగా ఈ యొక్క మృతుని యొక్క కదలికలను సంచారాన్ని అందించే విధంగా నేరెళ్ల శ్రీరాములు, గువ్వల తరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ కూడా మృతునికి దగ్గరగా ఉన్నట్టే నటిస్తూ నేరస్తులకు సమాచారాన్ని లీక్ చేసి మృతుడు ఎక్కడ ఉన్నాడు, ఏ విధంగా ఉన్నాడు, ఏ కండిషన్లో ఉన్నాడు, ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు అనే విషయాన్ని సమయానుకూలంగా వాళ్ళకు నేరస్తులకు సమాచారం ఇవ్వడం జరిగింది. సూర రామచంద్రు ఈ కేసులో మరో 2 నిందితులు పరారీలో ఉన్నారు. జక్కి అనిల్, వర్రె రామకృష్ణ అనే 2 నిందితులు పరారీలో ఉన్నట్లు ఎస్పీ తెలిపారు. హత్యలో పాల్గొన్న ప్రధాన నిందితుడు మాతంగి మధుపై 9 కేసులుండగా మరో 7గురిపై కూడా గతంలో పలు కేసులున్నట్లు ఎస్పీ చెప్పారు. ఈ సమావేశంలో ఏఎస్పీ రవీందర్ రెడ్డి, డీఎస్పీ ప్రసన్న కుమార్, రూరల్ సీఐ రాజశేఖర్, ఎస్ఐ బాలు నాయక్ తదితరులు పాల్గొన్నారు.